మూవీ నేమ్ 'కాదలిక్క నేరమిల్లై' అంటే మీనింగ్ ఏంటంటే, లవ్ చేయడానికి టైం లేదు మీనింగ్ అండి డీటెయిల్‌గా అయితే. ఇది మనకి 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్ ఉంటుంది. స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. తెలుగు డబ్బింగ్ చాలా నచ్చింది. చాలా బాగా సింక్ అయింది డబ్బింగ్ మాత్రం. అండ్ అసలు మూవీ ఎలా ఉంది అంటే, ఇట్ వాస్ ఓకే యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ట్రై చేయొచ్చు ఈ మూవీ మాత్రం. కమింగ్ టు స్టోరీ లైన్, పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనకుండా ఒంటరిగా జీవిద్దాం అనుకున్న ఒక హీరో మైండ్ సెట్‌కి ఆల్రెడీ పెళ్లయ్యి మనకి పెళ్లి కాదులెండి. ఆల్రెడీ కొడుకున్న హీరోయిన్‌కి మధ్య ప్రేమ పుడితే ఏమవుతుంది స్టోరీ అండి. ఇది మనం న్యూస్ థర్డ్ వచ్చిన మూవీ మనకి లాస్ట్ వచ్చిన మూవీ మనకి మిస్టర్ మిస్పోజ్ మూవీలో అనిపిస్తుంది. మాకు పూర్తిగా అలాగా డిఫరెంట్‌గా ఉంటుంది మూవీ మాత్రం. కొంచెం మన స్టోరీ అలాగే ఉంటుంది గానీ, ఆ స్క్రీన్ ప్లే గాని కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది మూవీ అయితే మాత్రం. మనకి ఫస్ట్ చాలా స్లోగా ఉంటుంది. చాలా సోదిగా ఉంటుంది. చాలా ఫిల్లర్స్ ఎక్కువ ఉంటాయి. బట్ మెయిన్ స్టోరీ ఇంటర్వల్ దగ్గర నుంచి అండి. సో ఇంటర్వల్ దగ్గర నుంచి మన స్టోరీ అవుతుంది. మనకి సెకండ్ హాఫ్ కొంచెం బెటర్‌గా ఉంటుంది. బట్ మనకి ఈజీ కనిపెట్టేసి నెక్స్ట్ టైం అవుతుంది అనేసి. సో మనం గెస్ చేయడం వల్ల ఆ ఎగ్జైట్‌మెంట్ తగ్గిపోతుంది సెకండ్ హాఫ్‌లో. దానివల్ల మనం కొంచెం ఇంకొన్ని ట్వీక్ చేస్తుంటే బాగుండేది ఆ మూవీ. కమింగ్ టు మూవీ ప్లస్ పాయింట్ చూసుకుంటే చెప్పడం మర్చిపోయానండి. ఇట్ ఈస్ నాట్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ మూవీ అండి. మీరు ఒంటరిగా చూడడానికి ట్రై చేయండి. ఫ్యామిలీ చూడొద్దు. అన్‌కంఫర్టబుల్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి మూవీలో అయితే ఫస్ట్ మెయిన్ చెప్పాలంటే. సో ట్రై టు వాచ్ అని చెప్పుకోవచ్చు. కమింగ్ టు మూవీ ప్లస్ పాయింట్ వచ్చేసి మెయిన్‌గా మ్యూజిక్ అండి. మ్యూజిక్ కంపోజ్ ఏఆర్ రెహమాన్ సార్ చాలా బాగుంది. చాలా మంచి ఫ్రెష్ ఫీల్ అనేది వచ్చింది. చాలా మంచి బ్యాక్ బోన్ లాగా తయారైంది మూవీ మాత్రం. క్లైమాక్స్ నుంచి మంచి ఫీల్ గుడ్ మూవీ సీన్ అయితే ఉంటుందండి. స్టోరీ లైన్ కొంచెం కొత్తగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ మెయిన్ సెట్ చాలా బాగుంది. మెయిన్ చెప్పాలంటే మన హీరోయిన్ నిత్యమణి గారికి చాలా షైన్ అయ్యారు మూవీ మాత్రం. చాలా బాగా యాక్ట్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. కమింగ్ టు ద మైనస్ పాయింట్స్, మెయిన్‌గా స్టోరీ లైన్ కొత్తగా ఉంది. ఎప్పుడు స్టోరీ లైన్ చాలా కొత్తగా ఉంది. రెండు డిఫరెంట్ తీశారు. బట్ మనకి అలాగే డ్రీమ్ ఆ డైరెక్షన్ సినిమా కొంచెం బాగుండేదేమో. బట్ ఇందులో మనకి చాలా వీక్ స్క్రీన్ ప్లే ఉంటుంది. చాలా వేగ్ నేరేషన్ ఉంటుంది. నాకే అది నచ్చలేదు. మనకి కనిపెట్టేసి నెక్స్ట్ ఏమవుతుంది అనేసి మరి సిల్లీ సీన్ ఉంటుంది దానితో పాటు. సో దానివల్ల మనకి ఆ ఎఫెక్ట్‌నెస్ తగ్గిపోతుందండి. అండ్ పాయింట్ నెంబర్ 2, ఇలాంటి మూవీస్ మనకి ఫీల్ గుడ్ కొంచెం ఎక్కువ ఉండాలి. అంటే మంచిగా అంటే ఇది ఉంటే ఇది మూవీ యాడ్ ఉందని అది యాడ్ చేస్తుంది ఖచ్చితంగా. అలాంటి యాడ్ చేయకుండా మనకి ప్లెయిన్‌గా వెళ్ళిపోతుంది మూవీ మొత్తం మైనస్ అనిపించింది. అండ్ ఇంకోటి కొన్ని సీన్స్ ఉంటాయి. నాకు అనిపిస్తుంది ఎందుకు అవుతుందో మూవీ అలా అవ్వకూడదు అనేసి. బట్ ఆ సీన్స్ అక్కడ ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఆ మూవీలో. అండ్ ఫైనల్ చెప్పాలంటే అసలు హీరోకి అలా ఎలా అనిపించింది, మనకి పిల్లలు లేకుండా మనం పెళ్లి చేసుకుందాం అనేసి ఎలా అనిపించింది నాకు కారణం చెప్పలేదండి వాళ్ళ మూవీలో మాత్రం. మైనస్ అనిపించింది మెయిన్‌గా. అంటే అసలు ఆ స్టోరీ బిల్డప్ చేయడానికి మనం మెయిన్ కారణం తెలిస్తే ఇంకా మనం ఎఫెక్టివ్ ఫీల్ అవుతాం మూవీ అలా ఎందుకనేసి. అప్పుడు మనకి ఇంకా స్టోరీ మనకి కనెక్ట్ అవ్వచ్చు ఆ పాయింట్‌తో. అది మాత్రం నేను చెప్పలేదండి ఆ మూవీలో మాత్రం. నాకు మైనస్ అనిపించింది మూవీ అయితే. సో ఫైనల్ చెప్పాలంటే ఇట్స్ యూనిక్ గుడ్ మూవీ విత్ గుడ్ కాన్సెప్ట్ అండి. మనం ట్రై చేయొచ్చు మూవీ మాత్రం రికమెండ్ చేస్తాను చూడమని అనేసి. అండ్ కమింగ్ టు ఎనిమేషన్ అంటే 2.25/5 అండి. సో ట్రై చేయొచ్చు, మీరు ట్రై చేయండి. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది కాబట్టి చూడండి. సో ఇదండి రివ్యూ అయితే. నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా మూవీస్ కింద కామెంట్ సెక్షన్ ప్రొవైడ్ చేస్తానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అని చెప్పడం మర్చిపోయాను. మీరు ఎప్పుడు చేయరు కూడా అది. చిన్న పనే అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫాలో అయితే ఇంకా మంచిది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.